నీ చేతిలో పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. చదవబడిన మాటను మరి ఈసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమీ తక్కువ కాని పరిస్థితి ఎప్పుడొచ్చింది మనకి? ఎప్పుడొచ్చిందంటే మనకి ఏమీ తక్కువ కాదు. నీ చేతుల పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించును. నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆశీర్వదిస్తాడు కాదు, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దాన పూర్ణుడు యేసయ్య కనుక ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా అది తొలగిపోదు, తప్పిపోదు, విడిచిపెట్టిపోదు. కనుక ఆ వాగ్దానాన్ని బట్టి మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. కనుకనే పరిశుద్ధ లేఖనములో చదవబడిన మాటను గొప్ప అరణ్యము అనగా ఆత్మానుసారమైన అర్థం ఏంటంటే లోకం. ఈ లోకంలో మనం ఉన్నాం కనుక 40 సంవత్సరములు ఆయన మిమ్మలను జ్ఞాపకం చేసుకున్నాడని ఇక్కడ రాయబడి ఉంది. మరి మనల్ని ఎన్ని సంవత్సరాల కాంచి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన? ఎన్ని సంవత్సరాల నుంచే నడిపిస్తున్నాడు? ఎన్ని సంవత్సరాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు? బైబిల్లో ఉన్న ఒక మాట, నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూసి ఉన్నవి. కనుకనే ఇంకా మనం చాలా ఆరోగ్యకరంగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. కనుక చూడండి, పరిశుద్ధ లేఖనములో చదవబడిన మాట, నీ చేతి పనులను అన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. నీ చేతి పనులన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని కీర్తనలు 27వ అధ్యాయంలో 5వ వాక్యం చూసినట్టయితే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును. చూడండి, ఆయన పర్ణశాలలో నన్ను దాసును అంటే ఆయన గుడారములో మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆసుచూ ఉన్నాడు. తన గుడారపు మాటున నన్ను దాసును. 2 మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన దాస్తూ ఉన్నాడు. ఆయన మనకి ఆయన శిలువసాటిన మనలను ఆయన గుడారంలో, ఆయన పర్ణశాలలో మనలను దాస్తూ ఉన్నాడు. దాయకపోతే మనం ఈ స్థితిలో మనం ఉండేవాళ్ళం కానే కాదు. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనకు ఎదురు చదివినట్టయితే, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నీ చేతి పనులన్నింటిలో కూడా నీ శత్రువుల ఎదుట నిన్ను నీ తల ఎత్తుకున్నట్టుగా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు అలా జరిగింది మన జీవితాలలో? ఎప్పుడు అలా జరిగింది అని చెప్పి మనం గమనిస్తే, దేవుని సన్నిధిలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసన్న గారు ఒకసారికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు, అవమానించిన పాస్టర్ గారు, ఆయన పిలిచిన పాస్టర్ గారు చాలాసేపు పాటలు పాడారు. చాలాసేపు పాటలు పాడిన తర్వాత ఇకనే సమయం ఇస్తారని చూస్తుంటే కొంతసేపట్లోనట ఆ పాస్టర్ గారు
పిలిచిన తన స్థానిక పాస్టర్ గారు అన్నాడట, ఎస్ అన్న గారు మన మధ్యలో రావడం మనకి ఎంత ఆశీర్వాదం. 100 పాటలు పాడిన తర్వాత 10 నిమిషాలు వారు వాక్యం చెప్తారు అన్నాడట. ఎస్ అన్న గారు ఏం చేయాలి అర్థం కాదు. 10 నిమిషాలు నేను ఏం చెప్పాలి అని చెప్పి అనుకొని, సరే ప్రభు మనకు తోడై ఉన్నాడు కదా, ఆయన నడిపిస్తాడు అని ఇట్లా లేచాడట వాక్యం చెప్పడానికి. ఎంతలోనే బర్రమంటూ ఒక కారు వచ్చేసింది. ఆ కారులో నుంచి ఆర్టీసీ కండక్టర్ గారు భార్య దిగింది. ఆమె దిగి గల్లు గల్లు మనం వస్తూ ఉంటే ఈ లోపల స్థానిక పాస్టర్ గారు ఏం చేశారంటే, ఎస్ అన్న గారు మైక్ తీసుకునే ముందు మైక్ మరలా తీసుకొని మన మధ్యలోకి ఆర్టీసీ కండక్టర్ గారు భార్య వచ్చింది. ఆమె ఇప్పుడు ప్రత్యేకమైన పాట పాడతారు. ఏసన్న గారికి తల దిగిపోతుందట. ఏం చేయాలో అర్థం కావట్లా. సరేలేమ్మని అలాగే నుంచున్నాడు. ఈమెకు మొదలు పెట్టిందంట. మొదలు పెట్టేసి పాడుతూ ఉంది. పాడుతూ అటు ఇటు తిరుగుతూ, ఈ పక్కన శ్యామంచి, ఈ పక్కన కనకాంబర, నడినెత్తిన మల్లెపువ్వు, 3 రకాలు పెట్టుకుని వచ్చిందంట గంగిరెద్దులాగా. స్తోత్రం చెప్పండి. మరీ అలంకరణ గంగిరెద్దుగా ఉండేది. ఎవరికొండ చెప్పండి? ఆడవాళ్ళకు ఉంటుందా? నిజమైన ఆడవాళ్ళకైతే ఉండదు. కాస్త గంగిరెద్దులు ఆడవాళ్ళకైతే అలాంటి అలంకరణ ఉంటుంది. 3 రకాల పూలు పెట్టేసి అటు ఇటు తిప్పకుండా పాడుతూ ఉందంట. దేశన్న గారికి మండిపోయి ఏం చేయాలి అర్థం కాక, ఏమన్నా జరగనే దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఏం జరిగినా బాధ లేదని అబ్బా అబ్బా అన్నాడు. టక్కున ఆగిపోయింది. ఆ సంఘంలో అనుకున్నారంట అయిపోయింది దేశన్న గారి చేతిలో. ఆమెను ఆగమంటే ఆమెను ఉందా అసలు? ఆమె ఎవరు అసలు? సంఘానికి పెద్ద సంఘానికే పెద్ద. అలాంటిది ఆమెను ఆగమన్నాడు అని సరికి వెనకకి చూసిందట. సీరియస్గా చూసి మైక్ ఎక్కడ పెట్టి పోయి వెనకాల కూర్చుందట. పాస్టర్ గారు అన్నమా మీకు ఎంత సీరియస్ రండి, వద్దులే అన్నదట సీరియస్గా. మొహమ్మో గుండె 6:30 పడుతూ ఉంది. పోయి అక్కడ కూర్చున్న తర్వాత యేసన్న గారి వాక్యం చెప్పాడట. ఆ రోజు తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటను తీసుకొని తెలియపరిచాడట. తర్వాత యెషయా గ్రంథము 3-4 అధ్యాయాలు కూడా తెలియపరిచాడట. ఈ మాట విన్న తర్వాత ఇంకా సంఘంలో ఖచ్చితంగా అలంకరణకి ఈ వాక్యానికి సరిపోయింది. ఈరోజు ఇక ఏమైనా ఉందా? పాస్టర్ గారిని పోనెత్తదో పోనీదు, ఏం జరిగిందో అనుకున్నదట. అనుకున్న ప్రకారంగా ఒక మనిషి కబురు చేసిందట. వెళ్ళి ఆ పాస్టర్ గారిని, యేసన్న గారు ఆయన పేరు, ఆయన ఒకసారి నన్ను కలవమను అన్నదట. ఏం పోయి యేసన్న గారు అయిపోయారు, మీ పని అయిపోయింది. ఒకసారి కలవమంది నేను అంటే యేసన్న గారు అనుకున్నట్ట, బాబా పెళ్లి పెట్టక్కర్లేదు నేను ప్రభు కోపం వచ్చి పుట్టుకుని ఆగమన్నందుకు ఇంత శిక్ష ఏదో అయిపోతుందేమో అనుకొని సంఘం అందరూ ఆసక్తితో వస్తున్నారంట. ఆసక్తితో ఏమని? ఆసక్తి అంటే ఏంటి చెప్పండి? పాస్టర్ గారిని ఏమంటారు చూద్దాం, పాస్టర్ గారిని ఎలా తిట్టిందో చూద్దాం. ఇప్పుడు అంతే కదా, సంఘంలో పాస్టర్ గారు ఒకవైపు నుంచి ఎవరైనా కాస్త దురుసుగా ప్రవర్తించారనుకో, సంఘం మొత్తం పోయి అతను గర్వించరు, ఇంకెలాంటి తిట్టు తిడతారో చూద్దాం, పాస్టర్ గారిని ఇంకెంత అవమానిస్తారో చూద్దాం అని అట్లుగా చూస్తుంటారు అనమాట. పాపం ఆ సంఘం అంతా కూడా ఆసక్తితో చూస్తున్నారట. అయితే ఆమె అన్నదట, యేసన్న గారు అంతంత మాత్రం కూడా నా ముందు నిలబడదు, కానీ ఏముందో తెలియదయ్యా, నువ్వు మాట చెబితే ఆ మాటలో శక్తి ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రోజు నాకు మారు మనసు వచ్చింది. ఎంతకాలం నేను మారు మనసు ఈ రోజు వచ్చింది. మీ వాక్యము ద్వారాగా దేవుడు నన్ను బలపరిచాడు. ఏంటి అర్థం కాల యేసన్న గారికి?
ఏం జరిగింది అంటే ఆయన ఏం చేశాడంటే ఉన్నట్టుగా బోధించాడు. మరి అంతకుముందు ఆ పాస్టర్ గారు బోధించలేదా? లేదు, దాచుకున్నాడు. కానీ కఠినమైన మాటలు దాచుకున్నాడు. ఆశీర్వాదం గురించి చెప్పేవాడు, పాపస్థితి గురించి చెప్పేవాడు కాదు, కఠినమైన పరిస్థితులు చెప్పేవాడు కాదు, ఉన్నట్టుగా చెప్పేవాడు కాక ఆ వాక్యం దాటించి మరేదైనా ఆశీర్వాదం గురించి ఉండాలని చెప్పేవాడు. కానీ ఆ రోజు గద్దెంపుకి తన హృదయం అంతా కూడా ఏడ్చిందట, వెనక కూర్చొని ఏడ్చిందట, ముసుగేసుకొని ఏడ్చిందట. ఆమె కోపంతో ఉంది అనుకున్నారు వీళ్ళందరూ. కానీ ఆ కోపంలోనే పశ్చాత్తాపం వచ్చి ఏడ్చి ఆ ఇస్తాను కానీ అంటుందట, అయ్యా నీ వాక్యం ద్వారాగా నాకు కనులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ కనులు తెరవబడ్డాయి. ప్రియులారా, నేను అంటాను ఈరోజు ఏదైనా మాట మన గురించి వచ్చిందంటే నీ కనులు తెరవబడాలా, నీ కనులు తెరవబడాలా. తెరవబడినప్పుడే నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీ కనులు తెరవబడినప్పుడే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, లేకపోతే పొందుకోలేవు. కనుక పరిశుద్ధ లేఖనములో రాయబడిన ప్రకారముగా ఆ మాటను మనం గమనించినట్లయితే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును. స్తోత్రం చెప్పండి. నిన్న అకస్మాత్తుగా 4:30కి ఖమ్మం వెళ్ళిపోయినాం. మా చిన్నబ్బాయి కల్లూరు రమ్మని చెప్పాము, వచ్చాడు. ఖమ్మం వెళ్ళిపోయినాం. మైండ్ పని చేయట్లేదు, సరైన రీతిగా లేదు. కాళ్ళు చేతులు లాక్కొస్తున్నాయి, నిలబడలేకపోతున్నా. కూర్చుంటేనేమో మనసంతా గలిబిలైపోతుంది. మన నైట్ నిద్రలేదు, అంతే అయింది. రేపు ఆదివారం వాక్యం చెప్పలేనేమో, ఏంటి మన పరిస్థితి అని చెప్పి వెంటనే మా అబ్బాయి రమ్మని చెప్పి ఖమ్మం వెళ్ళాం. చుగరు 350 ఉంది. అసలు టీ కూడా మానేసా, ఏం తీసుకోవట్లేదు. టీ కూడా మానేసా, స్వీట్లు గట్రా ఏం తీసుకోవట్లేదు. మరి ఎందుకు అట్లా ఉందో ఏంటో కూడా తెలియదు. అపవాదం అనేది దేవుని పనికి ముందుగా దాని ఇష్టానుసారమైన పరిస్థితిని వాక్యం చదివాను నేను. హాస్పిటల్కి పోయే ముందు బైబిల్ తీసుకొని పిల్లోడు వచ్చిందాకా బైబిల్ చదువుకుందామని చదువుకుంటున్నాక ఒక మాట దొరికింది నాకు. ఏం మాట అంటే, మందులు తీసుకునే దానికంటే విశ్వాసంతో నిలబడిన వాడు ధన్యుడు. నేను అండర్లైన్ చేసుకోలే ఆ మాటను, కానీ మళ్ళా దాన్ని దొరికించుకుంటా. మందులు ఖచ్చితంగా ఇదే మాట రాయబడి ఉంది. నేను బైబిల్ తీశాను. తీసిన వెంటనే ఆ మాట నా కంట్లో పడింది. ఏంటయ్యా ఆ మాట అంటే, మందులు తీసుకునే దానికంటే విశ్వాసంతో నిలబడిన వాడు ధన్యుడు అని ఉంది. అవునండి, ఇక్కడ రాయబడిన మాటను మనం చూసే కదా. ఆపత్త కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును. డాక్టర్ గారు అన్నారు, నువ్వు అర్జెంటుగా షుగర్ ఎక్కడైతే నువ్వు చూపించుకుంటావు అక్కడికి వెళ్ళి అర్జెంటుగా ఆగొద్దు నువ్వు అసలు అని అన్నారు. రాత్రి ఆ టైంలో ఎక్కడ పోతావు? రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు చేతులు లాక్కొస్తుంది, గుండె అంతా బరువుగా ఉంది, తలంతా తిప్పుతా ఉంది, దిమ్ముగా ఉంది, ఏం ఆలోచన రావట్లేదు. ఒక్క మాట కూడా ఏది నాకు గుర్తుంటలా. అయితే ఏమవుతుందో ఏమో అర్థం కావట్లా. అలాంటి పరిస్థితిలో ఉదయం వరకు, రాత్రి సమయం దొరికేంత వరకు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటే, ప్రభువా హాస్పిటల్కి ఇమ్మీడియట్గా వెళ్ళమన్నాడు. నేనైతే ఇప్పుడు వెళ్ళాను, సోమవారం అంతా. అయినా మందులు తీసుకునే దానికంటే విశ్వాసంతో నిలబడ్డవాడు ధన్యుడు అన్నావు కదా. ఈరోజు వాక్యం చెప్పాలి, తెల్లారితే నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రభువా నీ కాపుదలో నన్ను ఉంచు, దుష్టుని గద్దించు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఒక చీకటి, నా బెడ్ పక్కన నుంచి ఉన్న ఒక చీకటి నా ఎన్ను ముక్కల నుంచి బయటకు వచ్చేసి అది స్పష్టంగా నాకు కనపడుతుంది. ఒక చీకటి పొగ ఆవిరిలాగా బయటకు వచ్చేసి నా కన్నుల ముందు డోరు, దానందుకు అదే డోరు తెలుసుకుంటూ బయటకు వెళ్ళిపోతా ఉంది. తప్పని కొట్టి అది ఎప్పుడైతే పోయిందో ఆ కాసేపటికి టక్కన నిలబట్టింది, కదలకుండా. అంత ముందు కదిలి అటు గదిలి ఇటు గదిలి తట్టుకోలేదు.
పట్టుకోలేని, కాళ్ళు చేతులు లాక్కురాటం, చాలా ఇబ్బంది, మైండ్ అంతా గలిబిలిగా ఉంది, నిలబడలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. అసలు అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాదు. కానీ చీకటి నన్ను ఏం చేసిందంటే రేపు ఈరోజు పని చెడగొట్టాలని నిన్నటించేది ప్రయత్నం చేసింది. దేవుడు తన పరణచాలలో నన్ను దాసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం తీసుకున్న మాట ఏంటంటే ఈరోజు నీ చేతుల పనులన్నింటిలో, నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించును. నువ్వు మొదలుపెట్టు పని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో తెలుసా? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఏబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వాక్యం. జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడల, జాగ్రత్తగా రాయబడిన మాటను మనం చూస్తున్నాం. జాగ్రత్తగా అంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని వెతకటానికి. వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుని వాక్యాన్ని వెతకటానికి ఎంతో జాగ్రత్త మనకు అవసరం. ఈరోజు ఎంతగానో జాగ్రత్త మనకు అవసరమై ఉన్నది. మామూలు జాగ్రత్త కాదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దేవుని వాక్యాన్ని నువ్వు వెతకటానికి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. జాగ్రత్తగా నువ్వు వెతికితే ఖచ్చితంగా ప్రభు నీకు కనపడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు జాగ్రత్తగా వెతికినప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు కదా, నేను వెతుకు వారికి దొరుకుతాను అన్నాడు. ఆయన వెతుకు వారికి దొరుకుతాను అని అన్నాడు. జాగ్రత్తగా వెతకాలంట. ఏం వెతకాలి? వాక్యమును వెతకాలా. నీకు ఎన్నో పనులు ఉండొచ్చు, నీకు బిజినెస్ ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, చేతి పనులు ఉండొచ్చు, అనేక రకాలుగా ఉండొచ్చు. కానీ ముందు దేవుని నువ్వు వెతికినప్పుడు, వెతికిన ఆ దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? దొరుకుతాడు. దొరికినప్పుడు ఏం జరిగిందంటే మన బ్రతుకంతా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆయన ఎప్పుడైతే నీ ఇంటిలోకి వస్తాడో నీ పని అంతట్లో కూడా దేవుని కృపను నువ్వు చూస్తావు. కొన్నేళ్ళని ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మన అపోస్తల కార్యాల 10వ అధ్యాయంలో. కొన్నేళ్ళు ఆయన 100 మందికి, ఎంతమంది కట 100 మందికి నాయకుడిగా ఉంటున్నాడు. ఉద్యోగస్తులు 100 మంది ఉద్యోగస్తులకి ఈయన ఒక మంచి మేనేజర్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడట? తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, దేవునికి ప్రార్థన చెయ్యువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నేళ్ళు అంత గొప్పవాడిగా అవటానికి కారణం జాగ్రత్తగా తన భార్య బిడ్డలతో కలిసి ప్రార్థన చేసేవాడంట. ఎన్నో పనులు ఆయనకి. 100 మందికి నాయకుడిగా ఉన్నాడు. 100 మంది ఆ వర్క్ అంతా చూసుకోవాలా. ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవట్లా ఏం చేస్తున్నాడట? తన భార్య పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, ఎప్పుడు నువ్వు చేతుల పనుల్లో నువ్వు దీవించబడతావంటే దేవుని జాగ్రత్తగా వెతికినప్పుడు. అంటే ఎతకటం అంటే ఏంటి? నీకు ఎన్ని పనులున్నా సరే నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్యతో కలిసి మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని చదువుకోవాలా, దేవుని వాక్యాన్ని వినాలా. దేవుని వాక్యం చదువుకొని విన్నప్పుడు ఏం జరిగిందంటే నువ్వు మొదలుపెట్టిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించుకుంటూ వెళ్తూ ఉంటాడు. నువ్వు తలంచిన ప్రతి పని అది నీ చేతుల కష్టార్జితం కాదు. ఏదైనా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా సరే ఆయన ఆశీర్వదించాలి అంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. మాకు కొంచెం ఎదురు జరగవచ్చు కదా, అంత ఖాళీ అక్కడ పెట్టుకున్నాను. పెద్ద విమానం దిగింది అక్కడ. రండి ఎదురండి, కొద్దిగా ఎదురండి, గొప్పలాగా ఒకసారి కూర్చోండి. దేవునికి స్తోత్రం. నువ్వు వాక్యం చదవాలి.
ప్రార్థన చేయాలి, దేవుని వైపు నీ చేతులు చాపాలి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రతి పనిని ఆయన ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రతి పనిని కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుకనే నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు వాక్యం చదవాలి. మత్తయి సువార్తలో ఉంది కదా, 6:33 వాక్యంలో చూసినట్టయితే, మొదటగా ఆయన రాజ్యమును వెతుకుడి. ఏమన్నీ నువ్వు అనుకుంటున్నావే, వ్యాపారం చేయాలా, ఈ పని చేయాలా, ఆ ఇల్లు కట్టాలా, ఈ పొరము దున్నాలా అని నువ్వేదైతే అనుకుంటున్నావో ఆ పని అంతట్లో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక మొదటగా నువ్వేం చేయాలి అంటే దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నీ మాట ఎందుకయ్యా అంటే కాలము బహుగా చెడ్డది, భయంకరమైన చెడిపోయిన స్థితిలో ఉంది. అందుకని ఏం కావాలా నీకు? ఏం కావాలంటే ప్రార్థన జీవితం కావాలా. కొలసలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, కొలసలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి ఏ కలవారై? కృతజ్ఞత కలవారై. ఏముండాలంటే నీకు కృతజ్ఞత ఉండాలా, ప్రార్థన యందు నిలకడ ఉండాలా. నిలకడలేని ప్రార్థన చేస్తే ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసి అటుపోయి చిటుపోయి ఏ మేలు నువ్వు పొందుకోలేవు. నువ్వు మేలు పొందుకోవాలంటే నీ చేతుల కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు నిలకడగా ప్రార్థన చేయాలి. ఏమైనా రాయబడుతున్నాం అక్కడ? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఏ కలిగి ఉండాలి నువ్వు? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నిలకడ కలిగిన ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలా, నిలకడ కలిగి ఉండాలా. ప్రార్థన లేకుండా నువ్వేమీ సంపాదించలేవు. వాక్యం చదవకుండా నువ్వు ముందు కొనసాగలేవు. నువ్వు మేలు పొందుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అందుకంటే 119వ కీర్తన 11వ వాక్యం అంటాడు, ఆ వాక్యం ఏం చేసిందో తెలుసా? ఆ వాక్యం ఏం చేసింది? ఒక ఆశీర్వాదమే కాదు, మేలు పొందుకోవటమే కాదు, పాపము జోలికి పోనీయదు. స్తోత్రం చెప్పు. పాపము జోలికి పోనీయదు. కాబట్టి అక్కడ చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నువ్వు పాపం చేయకుండా ఉండాలి అంటే నిత్యము ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు చదవాలి. చదువునప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ వాక్యం నీ హృదయంలోకి చేర్చబడి ఎప్పుడైనా ఎక్కడైనా పాపం అనేది నీ ఎదుటిగా వచ్చినా సరే దాన్ని విడిచిపెట్టి దాని జోలికి పోవిగా గర్జిస్తావు. ఏయ్ ఎల్బా, నా ఎదుట నిలవటానికి నీకు అధికారం లేదు. ఎందుకో తెలుసా? వాక్యం ఏం చేసిందంటే నీ శరీరం అంతా కూడా పరిశుద్ధముగా మార్చింది. అందుకే అంటాడు, మొట్టమొదట దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆ రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 12వ వాక్యం చూసినట్టయితే, 12వ అధ్యాయం 1వ వాక్యం చదవడం లేకపోతే, కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఏం చేయాలంట? సమర్పించుకోవాలా. దేవునికి నీ శరీరాన్ని సమర్పించుకోవాలా. అప్పుడు నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు వాక్యము ద్వారాగా నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్న నాకు చాలా డబ్బులు అవసరం అయితే హాస్పిటల్ కాడికి వెళ్ళాం. నా టెస్టులకి మెడిసిన్కి డబ్బులు కావాలి. నా ధైర్యం తెలుసా? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆడది పోయాక ఏదో ఒక రూపంలో మనకు వస్తాయి అనుకుని ప్రార్థన చేసుకున్నాను. లోపల పోయిన తర్వాత ఆ టెస్టులు
అయిపోయిన తర్వాత ఆ టెస్టుల కంటే ముందే డాక్టర్ గారు రాలేదు, పాపలు కూర్చున్నారు. మా అబ్బాయి బయటికి పోయి ఏదో ఆయన మాట్లాడుకుంటాడు ఫోన్లో. లోపల ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసి అయ్యా దేవుని భాగం ఆగిపోయింది, మనం ఇద్దామనుకున్న కలవలేదు, ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు త్వరగా అయ్యమని ఫోన్ పే చేస్తున్నా, ప్రార్థన చేయండి అన్నాడు. ఎంత చేస్తున్నావు అయ్యా? 3,000 చేస్తున్నాను అయ్యా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా వారి పనిలో ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. నాకెంతైతే అవసరమై ఉన్నదో అంత దేవుడు ఆలోచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనార్పాడు చర్చిలో దాదాపుగా చాలా డబ్బులు కట్టాలి. ఇది కరెంటు బిల్లు చాలా డబ్బులు కట్టాలి. ఆ రోజు ఒక ఆయనకి ఫోన్ చేశారు, పరిస్థితి ఎంత కొట్టమంటారు చెప్పండి అన్న. అయ్యా ఎంత అని చెప్పాను. నాకు కొట్టేసాను. కొంతవరకు వసూలైంది, కొంతవరకు కాలేదు. డబ్బులు పంపించినప్పుడు కట్టుకుంటాను కూడా దేవుడు సహాయం చేస్తాను. నేను ఎందుకు అంటున్నానంటే నీ చేతులు పనులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏమి సేవకులు కాబట్టి అని అనుకుంటావా? లేదు, చేతి పనులు అన్నాడు ఆయన. ఎవరైనా సరే వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నీ చేతి పనిని నువ్వు 500 రూపాయలు వచ్చే పనిని నువ్వు చేస్తే ఆ 500నే 6,000గా మార్చగలిగిన దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. అది ఎలాగ జరిగిందయ్యా అని అంటావా? నా జీవితంలో దేవుడు చేసిన కార్యం. సమస్తాన్ని కోల్పోయినప్పుడు, 1 కోటి రూపాయలు ఆస్తి పోగొట్టుకున్నా, సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఇక నేను అప్పుడు ప్రభుత్వం తెలుసుకోలే, అన్నీ పోగొట్టుకున్నా, తాగి వ్యసనాల పాలైపోయి సమస్తాన్ని పోగొట్టుకున్నా. రోడ్డు పక్కన ఉంటే 20 కోట్ల ఫ్లాట్ ఉంటే ఈ రోజు 2 కోట్ల రూపాయలు రాదు. అలాంటిది 21,000 రూపాయలకి అమ్మేశాను. ఆ డబ్బు పోయిన తర్వాత, ఆ డబ్బు వచ్చిన తర్వాత అది వచ్చిన 10 నిమిషాలుగా అయిపోయింది ఆ డబ్బు. కానీ సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడిచ్చిన వాక్యం 7 రొట్టెలు 4,000 మంది పంచిపెట్టగా ఎన్ని గంపలకి ఎత్తారో మీకు తెలియదా అనే ఈ మాటను పట్టుకొని జాగ్రత్తగా దేవుని వెతకటం మొదలు పెట్టాం. పెంట దెబ్బను ఒకటి ఇచ్చాడు ఫస్ట్. స్తోత్రం చెప్పండి. ఏ దెబ్బది? ఇల్లు కట్టుకోవడానికి చిన్న ప్లేస్ ఉంటే అడ్డం వస్తుందని చెప్పి ఆ దూలాలు, పైన దూలాలు ఉంటాయి కదండి, కర్ర దూలాలు, ఆ పైన దూలాలు నా ఇంటిలోనే మొగరాలు వేయబడి ఉన్నాయి. దూలం మాత్రం కాస్త ఆ ఎదర పెంట తెప్పుంటే దాంట్లో పోయింది. అంటే అది 2 నిలువులు పోయి, అది ఒక సాయం ఆయన అక్కడ కొట్టు పెట్టి ఉన్నాడు. మీ దూరం మా చోట్లోకి వచ్చింది, ఏమంటే పైన కదండి, కిందగా రాలేదు కదా. పైన వచ్చినా కిందకు వచ్చినా మీ దూరం నా చోట్లో కనపడుతుంది కాబట్టి కొంటే కొంటే, లేదంటే మళ్ళీ ఇల్లు మీకేసి దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు 8,000 రూపాయలు పెట్టి ఆ పెద్ద దెబ్బను కొనుక్కొని 10,000 రూపాయలు పెట్టి దాన్ని బట్టి పోపించి పొడిపించి ఒక ట్రాక్టర్ పెట్టి పొడిపించేది. అదే స్థలంలో మొట్టమొదటిగా సేవకుని పిలిపించి ప్రార్థన పెట్టించి నెక్స్ట్ ప్రభువు దగ్గర ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. దేవా, ఈ పెట్ట దెబ్బనిచ్చావు, 1 కోటి రూపాయలు ఆస్తి పోగొట్టుకున్నాను. నిన్ను తెలుసుకున్న తర్వాత ఈ పెట్ట దెబ్బనిచ్చావు. నాకు వాక్యం తెలియదు అప్పుడు. నిన్ను తెలుసుకున్న తర్వాత ఈ పెట్ట దెబ్బనిచ్చావు. నేను విశ్వాసం. ఈ పెట్ట దెబ్బ ఇల్లు కట్టుకోవడానికి ఎలా ఉపయోగపడింది ప్రభు అని అనుకున్నాను. ఇంతలో నేను గవర్నమెంట్ వారు కాలనీ ఇచ్చాను, కాలనీ కట్టాను. చావుకుడు ప్రార్థన పెట్టి వెళ్ళారు. అదే స్థలంలో మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ చేతి పనులను దీవించాలని, నీ వ్యాపారం దీవించబడాలని, నీ ఉద్యోగం దీవించబడాలని, నీ ప్రతి పని దీవెనకరంగా ఉండాలని సేవకులు ప్రార్థన చేస్తారు. కానీ మనము కూడా సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకొని పరిశుద్ధత కలిగి కన్నీరు గారిస్తే ఆ స్థలంలో నేను ఏడ్చి మోకరించి ఖాళీ ప్లేస్లో మట్టి తోలిచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. అందరూ వెళ్ళిపోయారు, ప్రార్థన పెట్టి వెళ్ళిపోయారు. నైట్ 11 అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆ స్థలంలో మోకరించి
ఆ ఖాళీ ప్లేస్లో మోకరించి ఆ నైట్ ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు తప్పనించి నాకు ఆధారం లేదు. ఈ పెంట దెబ్బల నుంచి మళ్ళీ లేవనెత్తుతానని బైబిల్ గ్రంథంలో ఉన్నది కదా. 113వ కీర్తనలో 8-7 వాక్యాలలో రాయబడి ఉన్నది కదా. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో దరిద్రులను నేల నుండి లేవనెత్తువాడు ఆయనే. పేదలను పైకెత్తువాడు. పెంట కుప్పల నుండి. స్తోత్రం చెప్పండి. నా జీవితంలో ఈ పెంట కుప్ప అనే వాక్యము నెరవేర్చబడ్డది. స్తోత్రం చెప్పండి. మేమున్న పాక ఇల్లు చుట్టూరు సీరలు కట్టుకున్నాం. తడికలు. ఆ తడికలు మమ్మల్ని ఎదురు తడికలు కూడా చాలా రేపు కొనలేని పరిస్థితి. అడిగిపోయి ఆ కొమ్ము సువ కొట్టుకొచ్చుకొని ఒకదాని ఒకటి పేర్చుకొని ఆ ఇల్లు కట్టుకున్నాం. ఆ కంతల నుంచి ఆ ఇల్లు పక్కమంటే దారి కంతలను చేపేస్తే ఏం చేస్తున్నాం అనేవాడు. లోపల చూసి అంత భయంకరంగా ఉండేది మా ఇల్లు. దేవుడు ఏ స్థలములో కన్నీరు గార్చామో ఆ స్థలములని సరైన ప్రారంభించాడు. దేవుడు స్తోత్రం కలుగుతుంది. నేను అంటాను, నీ చేతి పనులు దేవుడు దీవించాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన నీకు ఎంతో అవసరమై ఉన్నది. స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, యేసు ప్రభువు ఎక్కడ ప్రార్థన చేశాడు? కన్నీరు గార్చాడు. దేవుని కుమారుడే కదా, మరి ఆయన ఎందుకు కన్నీరు గార్చాడు? దేవుని కుమారుడే కదా, ఆయన ఎందుకు కన్నీరు గార్చాడు? చదవడం మాట. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి చెప్పి చూడండి, తన ఎదుట ఒక గిన్నె ఉన్నదట. అయ్యా, నీ చిత్తమైంది గిన్నెను నా వద్ద నుండి తొలగించాలి. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. ఏ గిన్నెది? ఏ గిన్నెది? లోక పాపములు చేత ప్రతి మానవుడు మానవురాలి పాపము చేత నింపబడి ఉన్న గిన్నెది. ఆ పాపము, లోక పాపములన్నీ కూడా అందులో కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరి మీద మోపాడు దేవుడు అంటే? తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి మోపాడు. ఆయన ఎందుకు ఏడ్చాడో తెలుసా? యేసయ్య ఎందుకు వెళ్తాడు తెలుసా? తండ్రి, గిన్నె నా యొద్ద నుండి, అంటే ఈ పాపము, నేను పరిశుద్ధుడు కదా, ఈ పాపం నా యొద్ద నుండి తొలగించయ్యా, ఈ పాపం నా యొద్ద నుండి తొలగించయ్యా అని తండ్రికి మొరపెట్టుకున్నాడు. తర్వాత అంటాడంటే, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. కన్నీరు కాచి ఏడ్చి 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 తన రక్తమంతా కన్నీరుగా మార్చబడ్డదట. అంతగా ఏడ్చాడు ఆయన, అంతగా ఏడ్చాడు ఆ పాపపు గిన్నె తొలగించమని. కానీ తండ్రి చిత్తం ఏంటి తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడు ఆయన. అందుకే తన సొంత కుమారుడైన యేసు ప్రభువు వారి లోకంలో పంపించాడండి. మనందరి పాపాల కొరకు ఆయన పరిశుద్ధత కలిగిన పరిశుద్ధుడైన దేవుని పాపముగా మార్చబడ్డాడు. ఆయన పాపముగా మార్చబడ్డాడు. మన పాపములన్నీ ఆయన భుజముల మీద మోయబడ్డాయి. ఆయన మన కొరకు రక్తాన్ని సిందించి మన పాప దోషములన్నీ కడగటానికి ఆయన కొరడతా కొట్టినప్పుడు నెత్తి మీద ముళ్ళ మగతం పెట్టి పెద్ద రాడ్ తీసుకొని కొట్టారంట. ఎక్కడ? నెత్తి మీద ఆ ముళ్ళ మగతం మీద పెట్టి కొట్టారంట. ఆ దెబ్బకి కళ్ళల్లోకి వచ్చేసినాయి అంట మేకులు. ఆ ముళ్ళు కళ్ళలోకి వచ్చేసినాయి అంట. తలలో మెదడులోకి వెళ్ళిపోయినాయి అంట. ఒక రక్తపు సుఖ కూడా లేకుండా మన పాపముల కొరకు కార్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎట్లా నువ్వు ఎందుకు కార్చాడు? మన పాపం పోతే గాని, మన పరిశుద్ధత కలిగి ఉంటే గాని మనం దీవించబడాలి. మనం దీవించబడాలంటే మన పాపం పోవాలి. మన చేతుల పనులను దేవుడు ఆశీర్వదించాలంటే మన పాపం పోవాలి. మనకున్న దోషాలన్నీ కూడా తొలగించబడాలి.
పాపం పోగొకుండా నువ్వెంత సంపాదించినా దీవెనకరం కాదని. ఏదో ఒక రోజు భయంకరమైన పరిస్థితి ఏదో ఒకటి వచ్చిందనుకో, దానికి గాలికి కొట్టుకుపోయినా కొట్టువలే ఆశీర్వాదం. దేవుడిచ్చిన కృప ఎన్ని గాలి తుఫానులు వచ్చినా దాని మీద కొట్టినా అది బండ మీద పునాది వేయబడ్డది కనుక అది ఎంత మాత్రం కదిలించబడదు. తప్పడకూడదా? ఎంత మాత్రం కదిలించబడదని. కారణం ఏంటో తెలుసా? వాక్యం అనే బండ మీద కట్టుకున్న జాగ్రత్తగా నువ్వు వెతుకుతున్నావు గనక వాక్యాన్ని వెతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలని ఆశ నీలోకి రావాలి. నీ పాపము కొరకే కదా ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిందించాడు. నిన్ను పవిత్రులుగా మార్చడానికే కదా, నిన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా మార్చబడెను. అవండి, మనల్ని ధనవంతులు చేయడానికట ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడట. ఎంత దరిద్రుడుగానే తెలుసా? ఆయన జన్మించడానికి చోటు ఎవరు ఇవ్వలేదండి. మరియ గర్భవతి అయి ఉన్నప్పుడు, యేసు అనే వ్యక్తి తనకు ప్రదానం చేయబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువు గర్భము, ఆ మరియమ్మ గర్భము ధరించినప్పుడు, ఆ గర్భములో యేసు ప్రభువు ఉన్నప్పుడు ఆయన జన్మించడానికి చోటు ఎక్కడ దొరకదు. అంత దరిద్రత అంటే అంత దరిద్రత. ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బరీలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం ఎక్కడైనా దొరకలేదట. అంత దరిద్రత స్థితి కలిగింది. అంచదగిన గొప్ప భాగ్యము కలిగిన ధవళ సింహాసనమును, కోట్లాది దూతల ఆరాధన స్తుతులు వదిలిపెట్టి మన మధ్యలోకి వచ్చాడు యేసయ్య. ఎందుకు తెలుసా? నా పాప భారములన్నీ తీసివేసి మనలను పవిత్రులుగా మార్చి ఆయన పరిశుద్ధమైన కృపచేత మనందరినీ ధనవంతులుగా చేయడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి మనం ఏం చేస్తున్నాం? దేవునికి దూరం అయిపోతాం. పేతురు ఒకసారి యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నట్ట, ఇదిగో ఈరోజు గొర్రెలను కొట్టడానికి, గొర్రెల కాపర్ను కొట్టడానికి అనేకమైన మారులు ప్రభు చెప్పుకుంటూ వస్తున్నాడు. గొర్రెల కాపర్ను కొడతారు, గొర్రెలు చల్లా చెదిరైపోతాయి. దాని అర్థం ఏంటంటే 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు కూడా ఎటువంటి పోతారు. ఆ గొర్రెల కాపరి ఎవరంటే నేనే, నన్ను కొడతారు, మీరందరూ ఎటువంటి పోతారంటే అప్పుడు అందులో పేతురు అంటాడు, వీళ్ళందరిలా కాదండి, నిన్ను వదిలిపెట్టి నేను పోనసలు, నిన్ను విడిచిపెట్టి నేను పోనే, నా ప్రాణమైన నేను విడిచిపెట్టి పోనన్నాడు. ఆ మాట అన్న తర్వాత యేసు ప్రభు అన్నాడు, ఈ రాత్రే కోడి కుయ్యక మునుపు నన్ను ఎరగమని 3 సార్లు చెప్తావు అన్నాడు. నేనా ప్రభు నేను అట్లా చెప్పను, నేను అతుక్కొని దీవిస్తాను అన్నాడు. ఈ లోపల యేసు ప్రభుని పట్టుకున్నారు. శిశువులందరూ చాలా చెదరైపోయారు. అని పేతురు ఒక్కడు వెంబడిస్తున్నాడు. ఎలా వెంబడిస్తాను తెలుసా? యేసు ప్రభు ఎటు తీసుకుపోతాడు ఏంటని వెంబడిస్తున్నాడు. దూరం అయిపోయాడు. ఒక చలిమంట కాడికి వచ్చేసి అక్కడ చలిగా ఆగుతూ ఉంటే అందులో ఒక చిన్నదంటది, నువ్వు కూడా యేసు ప్రభువుతో ఉన్నవాడివి కదా, నువ్వు కూడా నజరేయుడైన యేసుక్రీస్తుతో ఉన్నవాడివే కదా అంటే, నేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన ఎవరో నాకు తెలియదే. ఇంకొక ఆయన అడిగాడు అదే మాట, ఇంకొక ఆయన అదే మాట 3 సార్లు అన్న తర్వాత యేసు ప్రభు వారిని అప్పటికే ముసుగు వేసి కొట్టారు. ఆయన హింస పెట్టారు ఆ రాత్రి. అప్పుడు తేరి పేతురికి వెళ్ళి నా చూశాడంట. పేతురు కూడా యేసు ప్రభుకి చూశాడు. చూసి ఎప్పుడైతే యేసు ప్రభు గారికి చూశాడో పశ్చాత్తాపం తట్టుకోలేకపోయాడంట. ఎవరో పేతురు తట్టుకోలేక భయంకరంగా ఆడవటం మొదలు పెట్టాడంట. దేవా, నువ్వు అన్నట్టుగా జరిగిందయ్యా, నువ్వు అన్నట్టుగానే జరిగింది అని ఏడవటం మొదలు పెట్టాడట.
పశ్చాత్తాపడి ఆడటం మొదలుపెట్టాడు. కన్నీరు కాచి, ప్రభువా నీకు దూరం అయిపోయానయ్యా. నేనంటాను, ఈరోజు వాక్యం చదవక ప్రార్థన చేయక ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంత దూరం అంటే దేవునికి అందలేనంత దూరం వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడ దేవుడిని దీవిస్తాడు? ఎక్కడ నీ చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తాడు? ఆలోచించండి ఒకసారి. ఆయన కళ్ళగుంట రక్తము గారిన ఎవరి కళ్ళగుంట? ప్రభువారి కళ్ళగుంట రక్తం సుక్కలు వచ్చినాయట. నీటి సుక్కలు లేవుగా, కన్నీటి సుక్కలు లేవు, రక్తం సుక్కలు వచ్చేసినాయట. అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. మన చేతి పనులను దీవిస్తానికి ఆయన మనల్ని ప్రేమించాడు. మన చేతి పనులను ఆశీర్వదించడానికి ఆయన మనల్ని ప్రేమించాడు. నువ్వు ఎంత దూరం అవుతున్నావు తెలుసుకున్నావు. ఈరోజు దేవునికి ఎంత దూరం అవుతున్నావు అర్థమవుతుందా? దేవునికి దూరం అయిపోతావు. నీ పాపం దేవుని దగ్గరికి రానివ్వట్లేదు. మీ పాప దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నాయి. రాలేకపోతున్నావు, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు, ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నావు. ఆయన దినమెల్లా చేతులు చాపి, నా కుమారుడా, నా కుమార్తె, పాపంలో విడిచిపెట్టి రండి. మిమ్మల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని బుద్ధిమి వచ్చే వరకు మీతో ఉండువాడను నేనున్నాను. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. మీతో ఉండువాడను నేనున్నాను. నిన్న హాస్పిటల్కి వెళ్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అబ్బాయి రమ్మనంటే 3 గంటలకు వచ్చాడు. రెండోది, వీళ్ళకి తండ్రి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది. మా అమ్మాయికి వివాహం చేసింది. అమ్మాయి నన్ను మాట పరచకమ్మా, ఒక 5 వేలు చూడండి అన్నాను. మళ్ళీ నేను ఫోన్ ఎటు హాస్పిటల్ పోయి చూసుకొని వచ్చిన తర్వాత 11 చేశారు. మళ్ళీ ఫోన్ చేయలేదు అని నాకు అనిపించింది. కాస్త అప్పుడప్పుడు మన కన్ను నెరవాలి. తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనకు తోడే ఉన్నవాడు దేవుడు ఒక్కడే. నీ కన్న బిడ్డలు కానీ ఎవరైనా అవసరానికి అప్పటికైతే ఆదుకుంటారేమో కానీ శాశ్వత కాలం మనతో ఉండరు. శాశ్వత కాలం మనతో ఉండరు. నాకు అనిపించింది, కన్న బిడ్డ అయినా కన్న కొడుకులైనా ఎవరైనా దేవునితో ఎవరు సమానులు? సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు. ఎవరైనా సమానం చెప్పండి. ఆయనకి సమానత్వం కలిగిన వారు ఎవరన్నా మనం? నీ కొడుకులా, నీ కోడలా, నీ బిడ్డలా? ఎవరండి? ఎవరు ఆయన సమానత్వం కలిగిన వారు? ఎవరైనా ఉన్నారా చెప్పండి? నీ స్నేహితులా, నీ బంధుమిత్రులా? ఎవరు నీకు సమానులు? ఆయనతో సమానులు ఎవరు? నీకు కడవరికి ఉండేవాడు ఆయన ఒక్కడే. స్తోత్రం చెప్పండి. భార్య భర్తలు ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. ఏదో ఒక రోజు ఒకరిని విడిచిపెట్టి ఒకళ్ళు పోయే రోజు వస్తుంది. ఏదో ఒక రూపంలో కొన్ని సంవత్సరాలకైనా వచ్చింది. నా తరువాత ఎవరండి నీకు? దేవుడే నీకు తోడై ఉండాలి. అందుకని ఇందాక మనం చదువుకున్న మాటలో ఎవరు తోడట? దేవుడే తోడు. 27వ కీర్తనలో మనం చూస్తాం 5వ వాక్యంలో. ఎవరు తోడయ్యా? చూడండి, దేవుడే ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాసును. మన దాస్యత ఎవరండి? మనం కాపాడేది ఎవరు? ఎవరు దాస్తారు, ఎవరు కాపాడతారు? మా అమ్మ మా నాన్న గుర్తుకొచ్చారు. నిన్న కార్లో గుర్తుకొని ఆలోచించుకుంటూ పోయినా, కొన్ని క్యాన్లు చేసుకుంటూ వెళ్ళా. భార్య కానించి, పిల్లల కానించి, బిడ్డ కానించి, కోడళ్ళ కానించి మొత్తం కొన్ని పరిశ్రమ చేసుకుంటూ వెళ్ళాను. కార్లో కూర్చొని ఆ పడుకున్న ఆ సీటు తట్టుకోలేని బాధ ఎన్నుపట్ట. ఏం చేయాలి అర్థం కాదా. పడుకొని ఆలోచించుకుంటా ఒక్కొక్కళ్ళు మన అవసరానికి బెల్లం మీద ఏగలాగా మన దగ్గరికి వస్తారు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత అవసరమైతే మనల్ని ఆ బెల్లం మీద ఏగలాగా వస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత చుట్టుపక్కల కంటికి కనపడదు.
అది. కాబట్టి నేనేమంటానండి, ఈ రోజున నీ చేతి పనులను దీవించగలిగిన నీ దేవుడికి నువ్వేమై ఉన్నావు? సమీపంలో ఉన్నావా? పేతురు వలె దూరం అయిపోతున్నావా? పేతురు ఏమైపోయాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని దూరమయ్యి పోతున్నాడు. వరుసల రాత్రి పత్రికలో మీరు చదివారుగా 4వ అధ్యాయంలో కృతజ్ఞత కలిగి ఏం కలిగి ఉండాలంట? కృతజ్ఞత. ఏదైనా దేవుడు మేలు చేసేటంటే ఆ మేలు కొరకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలా? నీ రెక్కల కష్టాన్ని నా దేవుడు దీవించగలిగిన సమర్థుడు. స్తోత్రం చెప్పండి. మీకు ఎంతో దూరం కాదు, కొంచెం దూరంలో లింగుడు అని ఒక గ్రామం, అక్కడ మండలపాడు అమ్మాయిని అక్కడ వ్యక్తికి ఇచ్చారు. ఆ పేరు సీతమ్మ. ఇప్పుడైతే దేవుడి పేరు రూతు. దేవుడు ఏం చెబితే అదే. నీ సేవకుడు కూడా చేయలేదు, సేవకుడు కూడా అంత కష్టపడలేదు. దేవుడు చెప్పాడంట, అమ్మా 50,000 రూపాయలు ఖర్చు పెట్టి నా సేవకుడికి బట్ట పెట్టు, భోజనాలు పెట్టి, ప్రార్థన పెట్టించాలంట. డబ్బుల గురించి తిరిగి ఏ పని ఆమె చేసేది చెప్పండి? కూలి పని. అక్కడ ఎక్కడ తీసుకొచ్చి సేవకులిగా బట్టలు పెట్టి ఆ భోజనాలు ఏర్పాటు చేసి బట్టలు పెట్టి కూడికి ఏర్పాటు చేసిన తర్వాత బంజర్లో 3 కుంటలు ఒకటే ఫ్లాట్. పిల్లల్ని కష్టపడి చదివించి ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక కుర్రోడు పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గన్నవరం కాదు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక అతను పనిచేస్తున్నాడు కుర్రోడు. అక్కడ వచ్చారు. స్టార్టింగ్ 50,000 రూపాయలు అంటే. ఇంకొక అతను డాక్టర్, MBBS ఏ పని చేసేవాడు? ఏ పని చేసేవాడు? ఉద్యోగం చేసేవాడా? బిజినెస్ మ్యాన్లా? చేతులు కష్టమండి, చేతి పనులు చేసుకోండి. కారణం ఏంటి తెలుసా? భర్త కాస్త టింకర్ చేస్తున్నాడు, భార్య దేవుని వాక్యం ఎలాగుందో జాగ్రత్తగా వెతకటం మొదలుపెట్టింది. పిల్లలు డబ్బులు వచ్చిన తర్వాత ఆ జాబ్ డబ్బులు వచ్చిన తర్వాత ఎన్ని కూడబెట్టి ఒక్కసారిగా బంజర్లో 3 కుంట్ల ఫ్లాట్, కాలేజీకి వెళ్ళే దారిలో కొనుక్కున్నది. ఈరోజు దాని రేట్ ఎంతో తెలుసా? ₹1,00,000 లెవెల్లోకి వెళ్ళిపోయింది. అంతగా ఆ రోడ్డు పక్క ఉంటుంది, అంత రేటుగా వచ్చేటట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. అవంటది, అయ్యా నేను ఏ పని చేస్తున్నాను పాస్టర్ గారు? మొట్టమొదటిగా మన చర్చికి వచ్చిందమ్మా. మరి నెంగూరు నుంచి రావడానికి వెళ్ళిపడదు కదా అంటే ఆల్రెడీ ఇక్కడికి వెళ్తూనే ఉంది. ఇక్కడ ప్రభు మాట్లాడాడంట, మందిరంలో మాట్లాడాడంట, అమ్మా నేను గొప్పదానిగా చేస్తాను, నేను చెప్పిన మాటలు విన్నట్టయితే నీ చేతి పనులు నేను దీవిస్తానని వాగ్దానం చేశాడట దర్శనంలో. ఆ పిల్లలు కష్టం తీసుకొచ్చి 3 కుంటలు కొనిన తర్వాత ఎంత కొన్నది? 12 లక్షల రూపాయలు పెట్టుకోలేదు. 18 లక్షలు పెట్టుకోలేదు. 3 కుంటలు, 3 ఆర్లు 18. అయితే నేను స్థలం కొంటున్నాను కదా, మరి కొంత డబ్బులేమో ఒక 10 లక్షలు పిల్లలు ఉద్యోగం చేసి, ఒక 8 లక్షలు ఊళ్ళో రైతులు ఇచ్చారట. ఇస్తే ఆ రైతులు ఇచ్చినట్లు నుంచి ఎందుకు తీయాలే, పిల్లల సంపాదన నుంచి తీద్దామని పిల్లల సంపాదన నుంచి దిశంబాగం తీసి ఈ 8 లక్షలు బయట నుంచి తీసుకొచ్చినట్టు నుంచి తీకోకుండా స్థలం కొన్నదట. స్థలం కొన్న తర్వాత ఆ పక్కన తోడు పేసి పెట్టారు. అది మేము కొంటామనుకున్నాం, 25 లక్షలు ఇస్తామంటారంట వాళ్ళు. మా పక్క ప్లేస్ మేము కొనాలి, నువ్వు కొనడేంది? ఎవరికని చెప్పినా ఏమంటారు? అవునా, ముందు పక్కన చెప్పాలిగా అంటారు కదా. ఈ రకంగా 25 లక్షలు ఇస్తాం, ఆ స్థలం మాకు కావాలంటున్నారంట వాళ్ళు. ఏమంత గజిబిజి అయిపోతుంది. పెద్ద మనుషులు అంటారు, అమ్మా నిజమే నీ డబ్బులు వాపసు తీసుకో అని అంటున్నారంట. అలాంటి టైంలో ప్రార్థన చేసి, ప్రభువా ఏంటి పరిస్థితి, ఎందుకు ఎట్లా తికమకైంది అని ప్రార్థన చేస్తే 8 లక్షల రూపాయలకు నువ్వు ఎంత దేవుని భాగం తీసావు? 1 రూపాయలు తీసావా?
దేవుని భాగం తీసుకోకుండా నువ్వు ఎలా దీవించబడతావు అనుకున్నావు అని చెప్పి స్వరం వినపడదట. ఆ 8 లక్షలకు ఎంత తీయాలి ఇప్పుడు చెప్పండి? 80,000 తీయాలి. 80,000 ఊరి మీద బడి అప్పు తీసుకొచ్చి వాళ్ళ సేవకులు ఎక్కడ తెలుసా? మీరు చూసారమ్మా? చూసారుగా? ప్రార్థన ఒకటే చేస్తారు, ఆ దేవుడు వాటితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు ఆ సంఘంలోకి వాక్యం చెప్పడానికి కూడా వెళ్ళాను. ఎంత క్రమంగా ఉంటారంటే ఆ సంఘం, వారి చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? క్రమము తప్పకుండా 10వ భాగం దేవునికి అప్పగించి వాళ్ళ పనులు తర్వాత చూసుకుంటారు. ఇప్పుడు ఆ మనసు మన కాడిది ఉందంటారా? మనసు ఉందంటారా? లేదు. ఎన్నిసార్లు నువ్వు చెప్పు, మేమైతే ఆ పద్ధతి రానే రాదు. భర్త ఎలాంటి వాడు అంటే ఎప్పుడు కూడా మత్తులోనే ఉండేవాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి క్రమము తప్పకుండా ప్రతి దాంట్లో కూడా ఆమె తీసినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈరోజు ఒక కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, ఒక కొడుకు విమానం ఎయిర్పోర్ట్లో చేస్తున్నాడు. ఏం పని చేసేదండి ఆమె? కూలి పని చేసే పిల్లలను చదివించుకుంది. దేవుడు తనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడంట, మండలపాడు చర్చికి ఒక పిల్లవాడు 10వ భాగం నువ్వు ఇవ్వాలని చెప్పాడట. ఎవరు? డాక్టర్. ఆ డాక్టరు ఆయనకు జాబ్ వచ్చినప్పుడు అప్పుడు మీకు తీసి ఇవ్వాలయ్యా దేవుని భాగం అంటే. అవన్నీ నీ చేతి పనులను దేవుడు ఎప్పుడు దీవిస్తాడు అంటే నువ్వు క్రమముగా వాక్యానుసారంగా నడిచినప్పుడు. వస్తున్నా పోతున్నా ఊరామశాలకు అన్నట్టుగా నీ బ్రతుకుంటే ఎంత మాత్రం కూడా అది నీకు ప్రయోజనకరము కాదు. ఒకటి, నీ చేతి పనులు దీవిస్తాడు. రెండోది, ఆపద కాలం ఆయన పర్ణశాలలో నిన్ను దాచుకుంటాడు. ఏ అపాయం రాకోకుండా, ఏ భయంకరమైన పరిస్థితి రాకోకుండా దాస్తాడు. నిన్ను దాస్తాడు. అపవాదికి అధికారం లేకుండా దాస్తాడు ఆయన. ఏ దురాత్మ శక్తులకి అధికారం లేకుండా దాస్తాడు ఆయన. ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడేబడి నేను దాస్తాడు. ఆపత్కాలము నువ్వు మొరపెట్టగా వెంటనే జవాబు నీకు వచ్చును. వెంటనే జవాబు నీకు వస్తుంది. నువ్వు పాటించుకోకుండా నీ ఇష్టానుసారంగా నడిస్తే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేస్తే నీ చేతి పనులను ఎలా దీవిస్తాడు ఆయన? నీ చేతి పనులు దీవించాలంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. గంగిరెద్దు కంటే భయంకరమైన బ్రతకట అంత అలంకరణ కలిగి ఉన్న ఈ సంపన కలర్ రాసి అంటారు, తంతలు మెరితే చూడు, ఏమంటారు దాన్ని? సెమికీలా ఏమో లేదు, మొత్తం తంతలు మెరిసే చూసి సన్నగా ఉంటాయి. కాస్త ఇటు ఇటు కలర్ వేసి పెదానికి లిప్టిక్ వేసి 3 రకాల పూలు తప్పనించి ఎప్పుడు కూడా ఒక రకం పెట్టుకోదట. ఒక్క మాటలు ఇస్తున్నారు, మాటకి గద్దించి చెప్తే ఆ మాటకు లోబడి సంఘమంతా అదిరిపోతున్నారంటే, అమ్మో ఏమో చేతిలో పట్టడం, ఎస్ఎన్ గారు ఏమైపోతున్నాను అనుకుంటే, ఎస్ఎన్ గారు నేను ఏమో అనుకున్నా కానీ మీరు చెప్పుతున్న మాటలో పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా, అందుకే నాకు ఈరోజు మారు మనసు వచ్చింది. నిజమే, నా బ్రతుకులో మార్పు వచ్చేసింది అయ్యా, ఈ రోజు నుంచి నేను మారు మనసు పొందుకుంటానని చెప్పి మాట్లాడింది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే కాస్త దేవునికి భయపడి దేవుని వెతికే వారిగా ఉంటే దేవుడు మన చేతి పనులను ఏం చేస్తారు చెప్పండి? ఆశీర్వదిస్తారు. రెండో మాట అక్కడే చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన వెరుగును. నీ దేవుడైన యెహోవా నువ్వు అనుకుంటున్నావు, నీ ప్రతి పనిలో నువ్వు సంచరిస్తుండగా ఆయన నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టలేదు. వాడు బట్టలట 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు మాపు పట్టలేదట, చినుగు పట్టలేదట, చెప్పులు అరిగిపోలేదట. స్తోత్రం చెప్పండి. చెప్పులు అరిగిపోలేదట. వాడు తింటున్న ఆహారం ఏంటి తెలుసా? దేవదూతలు తింటున్న
మన్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన్నా కురిపించేటంట దేవుడు. నిన్ను నన్ను ఆయన వెరిగి ఉన్నాడు, జాగ్రత్త. నిన్ను నన్ను ఆయన చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. వాక్యాన్ని వెతుకుతున్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా బ్రతికితే దేవుడికి నువ్వు దగ్గరకు వచ్చేస్తున్నావు. ఆయనకి ఎట్లా నువ్వు సమీపంగా వస్తున్నావో అంతగా నా ప్రభు నిన్ను దీవించబోతూ ఉన్నాడు, అంతగా దీవించబోతున్నాడు. నువ్వు ఎప్పటికప్పుడు దూరం అయిపోతా ఉంటే ఆయన కన్నీరు కాస్తున్నాడు, కన్నీరు కాస్తున్నాడు నీ కొరకు. అయ్యో నా బిడ్డలు దూరం అయిపోతున్నారు, వీళ్ళ కొరకు నేను రక్తం కార్చాను, నా ప్రాణం పెట్టాను, నా తల మీద ఉండబొక్క పెట్టుకున్నాను, కొరడా దెబ్బలు తిన్నాను, వీళ్ళ కొరకు నేను ఎంతగానో చేశాను. అయితే దూరం అయిపోతున్నారని కన్నీరు కాలుస్తున్నాడండి యేసయ్య. గెచ్చమని తోటలో ఆయన కన్నీరు కార్చినట్టుగా నీ కొరకు నా కొరకు ఆయన కన్నీరు కాలుస్తున్నాడమ్మా. దూరం అయిపోతున్నావేమో, పాపంలో పడిపోతున్నావేమో, లోకంలో పడిపోతున్నావేమో, దూరం అయిపోతావు. ఈశ్వర్ గారు ఒక మాట చెప్పాడు. ఓ రోజు ఆయన ట్రైన్ ఎక్కిపోతా ఉంటే, మాట చెప్పి నేను ముగిస్తాను ఇక. ట్రైన్ ఎక్కిపోతా ఉంటే ఆయన ఎక్కడికో వాక్యం చెప్పడానికి వెళ్తా ఉంటే ఒక చిన్న పాప, 3 సంవత్సరాల పాప, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాపట వాళ్ళ దగ్గరికి వచ్చి, యేసన్న గారి దగ్గరికి వచ్చి, అన్న ₹1 అన్న అని అడుగుతున్నాడు. మా మనవరాలు వయసు కలిగిన పాప. అది వంశీ వాళ్ళ అబ్బాయి, అంత అబ్బాయి వాళ్ళ అన్నయ్య. చూడండి నా పిల్లలు చూడండి సరే ఎంత హైట్ ఉండడం, నాన్నతో ఆడుకుంటాడు చూడండి. ఆ ఇద్దరు రైల్వే స్టేషన్లో ముందు వచ్చి ఈ పాప అడుగుతుందంట, అన్న ₹1 ఇవ్వా అంటే యేసన్న గారు ఇన్ని అడుక్కునేవాడు లాగా లేరే, పాపని దగ్గరికి పిలిచి, అమ్మా ₹1 ఇస్తారే కానీ నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు, మీ నాన్న లేడా అంటే, మా నాన్న తాగి ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు అన్న. మా అమ్మకి ₹1 పోగు చేసి మా అమ్మకి అన్నం పెట్టడానికి, మీ అమ్మ ఎక్కడ ఉంది, ఇంట్లో ఉందన్న. అన్న ₹1 ఇవ్వా అని అడిగాను. ₹1 ఇవ్వని అడిగినట్టు. ఎంతలోనే పిల్లడు వచ్చి చెల్లి వెళ్దాంరా అని పిలుస్తూ ఉంటే, అగన్న ₹100 ఇద్దరు తీసుకొని అని అంటున్నట్టు. ఆ పిల్లోడు చూసి యేసన్న గారికి హృదయం అంతా కరిగిపోయి, అరే బాబు దగ్గరరా అని పిలిచి, మీ నాన్న ఏం చేస్తారా, నిజమా బాబు ఈ అబ్బాయి చెప్పిందని అడిగితే, తాగి ట్రైన్ కింద పడి చనిపోయాడు. మరి మీ అమ్మ ఇంట్లో ఉందయ్యా, సరే ఒక పని చేస్తాను, మిమ్మల్ని ఇద్దరు నేను పెంచుకుంటాను, మీ అమ్మతో చెప్తా పని, మీ ఇంటి మీళ్ళు ఎక్కడ చూపిండంటే, వద్దయ్యా మా ఇంటికి రావద్దు, ఎందుకో తెలుసా మా అమ్మ పిచ్చిదైపోయింది, ఒంటి మీద బట్టలు ఉండవయ్యా, మేము ఆన్లైన్లో అడుక్కొని పోయి ఒక ముద్ద అన్నం కొనుక్కొని పోయి పెడితే తింటది, ఆ బట్టలు కప్పితే అక్కడ కొనుక్కుంటుందయ్యా, పిచ్చిదైపోయింది మా అమ్మ. 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పిల్లవాడు, 3.5 సంవత్సరాలు చిన్న పిల్లలు. ఆ పిల్లలు తల్లిదండ్రి దువ్వి జడేసి స్నానం చేయించి కాన్వెంట్కి పంపిస్తే చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు. అలాంటి పిల్లలు అనాథలు అయిపోయారు, తల్లి పిచ్చిదైపోయింది. యేసన్న గారట ఆ ట్రైన్లో కూర్చొని పిల్లలు సరేరా బాబు అని చెప్పి ₹100 ఆ రోజులలోనే ₹100 అంటే ఒక 10,000తో సమానం. ₹100 ఇచ్చేసి, సరే మీ అమ్మగారికి మీరు అన్నం కొనుక్కోండియా అని చెప్పి ఆ ట్రైన్ కలుపుకుంటూ వెళ్ళిపోయాడట. పోతూ బాగా ఆలోచించారట, ఎంత చిన్న పిల్లలు పరిస్థితి ఏంటి, ఈ టైంలో ఎలా ఉండాలి పిల్లలు, తల్లిదండ్రుల దగ్గర ఎంతో మంచిగా ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర వాడు స్నానం చేపించి జడలేసి పౌడర్ రాసి స్కూల్కి పంపిస్తే చదువుకునే వయసు, తండ్రి దగ్గర గారాభంగా ఎదిగే వయసు. ఈ వయసులో ఏంటి ప్రభు వాళ్ళు అనాథలైపోయారు అని యేసన్న గారు కళ్ళప్పుడు నీళ్లు పెట్టుకుంటున్నట్ట. ట్రైన్లో కూర్చొని కళ్ళప్పుడు నీళ్లు పెట్టుకుంటుంటే అప్పుడు దేవుడు ఒక ప్రేరేపణ కలగజేస్తున్నట్ట. ఏమన్నా తెలుసా,
తండ్రుల దోషములు బిడ్డల మీదకి వచ్చునని సంగతి నీకు తెలియదా? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అన్నాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రుల దోషములు, తల్లిదండ్రుల పాపములు ఎవరి మీద కట్ట? వయసు ఉన్నప్పుడు ఆ తల్లి సినిమానప్పుడే సిరియనప్పుడే లోకంలో తిరిగేదట. తండ్రి తాగి 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 ట్రైన్ కింద పడి చనిపోయి పిల్లలు బికారులైపోయి ఆ వయసులో అడుక్కునే స్థితిలోకి వచ్చేసారంటే ఎవరితో పాపం చెప్పండి? నిర్గమాకాండములు అంటాడు, తండ్రుల దోషములు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవానకు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించదను. ఎవరి దోషాలండి ఇవి? పిల్లలు అనాథలైపోవడానికి ఎవరి దోషాలండి? ఎవరి పాపాలు? ఎవరి పాపమును బట్టి పిల్లలు అనాథలైపోయారు వాళ్ళు? నేను అంటాను, తారతమ్యం తెలియక నువ్వు తాగి, తారతమ్యం తెలియక సినిమాలు శిఖార్లని తిరిగిందట తల్లి. శివరాకరికి ఆ తల్లి పిచ్చిదైపోయింది. భర్త చనిపోయాడు, ఆ షాక్కి ఆమె పిచ్చిదైపోయింది. పిల్లలు ఏమైపోయారు? రైల్వే స్టేషన్లో 4-5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అనాథలు గడుపుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ఎవరి పాపాన్ని బట్టి, ఎవరి దోషాన్ని బట్టి? మానవా అంటేనే మానవం. నీ వ్యసనాలు, లోక సంబంధమైన వ్యసనాలు నీ పిల్లలను దరిద్రులను చేస్తాయి. జాగ్రత్త. నీ వ్యసనాలు మానుకోకపోతే, క్రీస్తు పరిశుద్ధులు గనక నీ వ్యసనాలు మానుకోకపోతే పిల్లలు దరిద్రులైపోతారు. జాగ్రత్త. ఒక సేవకుడుగా చెబుతూ ఉన్నా, నీ వ్యసనాలు మానుకోవాలి. నువ్వు దేవుడికి ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా నీ వ్యసనాలు మానుకోకపోతే నీ కొరకు ప్రభు మార్గం తెలియపరుస్తున్నాడు. నీ సినిమాలు, శిఖార్లు, నీ సీరియళ్ళు పక్కన పెట్టేసి ప్రభు సన్నిధిలో కన్నీగచ్చి ప్రార్థన చేయి. నీతిమంతులు బిడ్డలు భిక్షమెత్తుట నేను ఎక్కడా చూడలేదు. నీ రెక్కల కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, కానీ ముందు పరిశుద్ధులుగా మార్చబడాలా, పరిశుద్ధురాలుగా మార్చబడాలా. అప్పుడే నీ పిల్లలను, నిన్ను, ఈ రెక్కల కష్టాన్ని బహుగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటికీ లోకంలోనే ఉండుంటే, పాప జీవితంలో ఉంటే, అదంతా 5-10 నిమిషాలు, మాట గంట వేస్ట్. అదంతా ఎందుకు పనికిరానిది? కనుక నిష్ఫలమైన ప్రయోజనం లేని వాటి కొరకు మనం కనుదృష్టి ఉంచక దేవుని వైపు మన కనులెత్తి చూసి ఆయన పరిశుద్ధతను ఒక్కసారి మనం గుర్తెరిగితే ఆ మహిమ నీ కుటుంబం మీద దిగులుగా. కనుక ఈరోజు తెలియపరిచిన మాట, నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామో అది రానున్న కాలంలో దరిద్రత్వమైన స్థితికి దిగదార్చింది. ప్రభువును నువ్వు అర్థం జీవిస్తే, జాగ్రత్తగా వెతికేవాడిగా ఉంటే ఉన్నతమైన స్థితిలో ప్రతిరోజు ఈ రెక్కల కష్టాన్ని నా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పని కావచ్చు, కూలి పని కావచ్చు, మరొక పని కావచ్చు, మరొక పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది ఏదైనా సరే నా దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పిచ్చేవాడిగా నిన్ను మారుస్తాడు. అప్పు తీసుకునేవాడిగా నిన్ను ఉంచడు. అప్పు తీసుకునేవాడిగా ఉంచాడు, అప్పిచ్చేవాడిగా నా ప్రభు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. మన సంఘంలోనే ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే ఒక ఇంటికి కాదు, ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభువు సూటించారు. వాళ్ళు ఎంత భయపడతారంటే ఇప్పుడు కూడా ఇంటికి పోతే కుర్చీలో కూర్చుంటారు కూడా భయపడతారు. కూర్చున్నాయా ఏం కాదు అనంటే వద్దులేండి, ఎంతగా తగ్గించుకుంటారంటే అంతగా తగ్గించుకుంటారు. ఆ తగ్గింపు స్వభావం మాలో రావాలి. మా పాస్టర్ గారు తెలుసు, ప్రభాకర్ గారికి ఒకటే ఒక ఇంటి కార్డులు, ఈ రోజులు 10 రూపాయల్లో ఒకటి,
మండలపాడులో, మరి మర్లపాడులో కాబట్టి 2 ట్రాక్టర్లు ఉండేవి. ఈరోజు లెక్కలేనని ట్రాక్టర్లు, 4-5 లారీలు చేసి మీ కొక్కిలేని ఇవన్నీ కూడా దేవుడు కృపండి. నేను ఎక్కడ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడు, దేవుని ఎదగడానికి ఇష్టపడు, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడు. దేవునికి స్తోత్రం. బాలసాంగ్ గారు అని మన దీపికమ్మ వాళ్ళ వంశం వాళ్ళ నాన్నగారు, వాళ్ళ 3 పిల్లలు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. పిల్లల వయసులోనే ఎవరి కాలంలోనే తండ్రి కాలం చేశాడు. అలాగా ఆయనకు వయసులోనే ఉన్నాడు. 40 సంవత్సరాలు అంతే ఉంటాయి. అపవాది ప్రేరేపించి తాగు 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 అంటే ఇష్టం తాగి చనిపోయారు. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడు చూడండి దీపికమ్మ అంటది, అయ్యా తమ్ముడు కొరకు ప్రార్థన చేయండి. బాధ్యత, తండ్రి లేడు కాబట్టి ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఎంత అక్క తమ్ముడు ప్రేమించిందో అంతగా తమ్ముడు అక్కను కూడా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు మాట చెప్తున్నానంటే కాస్త దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి మార్గం ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో వాడికి అర్థమవుతుంది. నేను అంటాను, ఈరోజు నీ లోక పాపం స్థితి మానివేసినప్పుడు నా దేవుని చేతిలో నీ చేయి పట్టుకుని నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గర కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనులు దీవిస్తాడు. కనుకనే ఈరోజు ఇంకా నువ్వు పాపం స్థితిలో ఉంటే నీ బిడ్డలు ఏమవుతారో ఒకసారి ఆలోచించు. ఇంకా లోకంలోనే ఉంటే నీ బిడ్డలు ఏమైపోతారు ఒకసారి ఆలోచించు. ఈరోజు నీకు సంతోషం ఇచ్చింది, ఈరోజు అది సరదాగా ఉంటది, కానీ ఒకప్పటికి ఏమైందో తెలుసా? నీ జీవితాన్ని నాశనం చేసేది, నీ బిడ్డల జీవితాన్ని నాశనం చేసేది. యేసు ప్రభు వారు, అయ్యా ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు. ఏంటా గిన్నె? మన పాపాలు, మనందరి పాపాలు. గిన్నె నిండిపోయిందంట, పొల్లిపోతుందంట. కనుక ఆ గిన్నె కాదు, ఆ పాప స్థితిని ఎదుటుండొద్దు. ఎప్పుడు ఆయన తొలగించేశాడు? ఏ గిన్నె రావాలా? 23వ కీర్తన ఉన్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మీ చేతుల కష్టాన్ని అంతగా నా ప్రభు దీవించబడుతూ ఉన్నాడు. చదువుకున్నారు కదా, 9:2 వాక్యం, నీ చేతుల పనులను నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించును. ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ పాప స్థితి నీలో నుంచి పోవాలి. నీలో ఉన్న నీ చెడ్డ అలవాటు నిన్ను విడిచిపెట్టి పోవాలి. అప్పుడే నా దేవుడు నీ చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. తల వంచని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, పాపం మమ్మల్ని వెతకలేకుండా చేస్తుంది ఆయన. పాపం ఉన్న పొదల కింద పడి పని ఎత్తున వాళ్ళే వెతకలేకుండా అన్నగారు చేస్తుంది. ప్రభు, అణిగిపోతున్నాం. ఎంత ప్రయత్నం చేసినా వెతకలేకపోతున్నాం. ఎంతగానో అయినా ప్రయత్నం చేసినా వెతకలేకపోతున్నాం, అణిగిపోతున్నాం. ప్రభు, మా పాప దోషములే మాకు అడ్డుగా వచ్చి తండ్రి దైత్యం మమ్మల్ని చెల్లించండి. ఇకనైనా నీ బ్రతుకును మార్చుకుంటే ప్రభు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఇకనైనా నీ స్థితిగతులు మార్చుకుంటే ప్రభు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. నీ చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తాడు. దేవా, నీ వందనాలు స్తోత్రాలు. వాక్యాసన పద్ధతులా నువ్వు మరిమర్చిపోయి దున్నపోతు మీద వర్షం వచ్చినట్టుగా ఉందామని బ్రతుకు మర్చిపోతున్నావు. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం ఎక్కడింత పాలు కాదు సహోదరుడా. మార్చుకొని మనసు, మార్చుకొని హృదయాన్ని, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడు నీ కొరకు ఎంత కన్నీరుగా వచ్చాడో ఒక్కసారి నిన్ను ప్రయత్నం, ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. ఎలాగుంది బ్రతుకు? ఎందుకు ఇంకా నేను ఎదగలేదు అనుకుంటున్నావు? లోకంలోనే బ్రతుకుతూ ఎందుకు ఇంకా నేను దీవించబడలేదు అనుకుంటున్నావు? సహోదరుడా, నువ్వు దీవించబడాలంటే పాపముని విడిచిపెట్టి పోవాలి. పాపముని నీడమనంత కాలం దరిద్రత నిన్ను వదలదు.
ఎంత కష్టపడు, ఎంత ఉద్యోగం చేయి, ఎంత వ్యాపారం చేయి, ఎంత డబ్బు వచ్చినా అది నిలవకుండా పోవడానికి కారణం నీ పాపమే. నీ పాప దోషములే, నీ పాప దోషములే. క్రమం తప్పిపోతున్నావు, దేవుని మాటలు తప్పిపోతున్నావు, క్రమం తొలగిపోతున్నావు. అందుకని ఏమి పొందుకోలేకపోతున్నావు. ఎక్కడైనా నీ బ్రతుకు మార్చుకుంటావా? ఎప్పటి నుంచైనా నీ బ్రతుకు మార్చుకుంటావా? అయితే రెండు చేతులు ఎత్తి ఒక్కసారి ప్రభు దగ్గర మాట తీసుకుని, ఆయన దైత్యాలను క్షమించి లోక సంబంధమైన ఈ అలవాటు విడిచిపెడతాను అయ్యా, లోక సంబంధమైన ఈ అలవాటు విడిచిపెడతాను అయ్యా. నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తం సిందించావు, నా కొరకు నాయన శిలువ మీద ప్రాణాన్ని పెట్టావు తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలరు? దేవా ఒక్కసారి క్షమించు, క్షమించు క్షమించు ప్రభా తండ్రి. దైవమా మీ పొందనాలు ప్రభా, మీ పొందనాలు తండ్రి. క్షమించండి. రెండు చేతులు పైకెత్తి దేవా ఈ సన్నిధిలో ఉన్నానయ్యా, దైత్యాలను క్షమించండి, క్షమించండి. మోకాళ్ళ మీద ఉన్న అందరం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి స్త్రీలైన వారు ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీద లగాని యవనస్తుల మీద స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా సహాయం చేయండి. ఎందుకో ఈ ఘోర పాపిని ఆదరించావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. అవును ప్రభువా, ఏ పరిశుద్ధత లేదు, ఏ నీతి లేదు, అయినా నన్ను ప్రేమించావు. నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు ప్రాణం పెట్టావు. యేసయ్యా తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టావు. ఏమిచ్చి మీరు నటించుకోగలరు? ఏ బుద్ధి నాలో, ఏ పరిశుద్ధత లేదు, ఏమిచ్చిన తండ్రి నాయనా అయితే నన్ను క్షమించు ప్రభువా. అయినను నన్ను ప్రేమించినావు యేసయ్యా. ఎంతగా నన్ను ప్రేమించావు ప్రభువా, నన్ను ఎంతగా ప్రేమించావయ్యా, ప్రాణంతగా ప్రేమించావు. నేనే నీ వాక్యాన్ని వదిలిపెట్టి తిరుగుతున్నా, నీ వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నా, నీకు దూరమైపోతున్నా ప్రభువా. ఓ నాయనా నీ సమీపంగా నన్ను చేర్చుకో, ఓ నా చేయబట్టుకుని నడిపించిన ఆయన అయ్యా, నా దగ్గరికి రండి ప్రభువా. దేవా సహాయం చేయండి ఆయన. అయ్యా నా బిడ్డల అనాథలు కాకూడదు, నా పిల్లల అనాథలు కాకూడదు ఆయన. వ్యాప్త చేత విసిగించబడాలి ప్రభువా. ఎంతమంది స్థితిలో ఉండదు ఆయన, ఎంతమంది స్థితిలో ఉండదు ప్రభువా. దేవా మీ పొందనాలు, దైవమా మీ పొందనాలు, సర్వశక్తిమంతులా మీ పొందనాలు. ఎందరైతే లోక పాపములు ఉన్నారు, ఎందరైతే ఇంకా లోకంలో బ్రతుకుతున్నారు, ఎందరైతే ఇంకా నీకు దూరంగా బ్రతుకుతున్నారు, వారందరినీ సమీపముగా ఉంచుదురు గాక, వారందరూ చేయబట్టుకొని నడిపించుదువు గాక, వారి చేతుల పనులను మీరు దీవించుదువు గాక. కృపా భాగ్యం ఇప్పుడు అందరికీ దయచేస్తున్నాం. ఇది మొదలుకొని దేవా నాకున్న అలవాటు మీకు తెలుసు, మనుషులకు తెలియదు కానీ ఇప్పుడే నేను తీసివేస్తున్నానయ్యా, ఇప్పుడే నేను తీసివేస్తున్నాను, ఇప్పుడే నాయన వాటిని వదిలివేస్తున్నాను ప్రభువా. నోటితో ఒప్పుకుందాం, ఒప్పుకుందాం. అతిక్రమములు దాచిపెట్టివాడు వద్దనడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందడు. ఒప్పుకొని విడిచిపెట్టు. వాక్యాన్ని బ్రతుకుతున్నావా? వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావా? నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభు అని బ్రతుకుతున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఇది నీ ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవా సహాయం చేయాలి ప్రభు, చూపించండి, ఆదరించండి ప్రభు. తండ్రి దయతో క్షమించండి. పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ఈ రోజు నుంచైనా ఆ లోక సంబంధాన్ని అలవాట్లు విడిపించబడి మార్గం నడుస్తాం. మీ వాక్యాన్ని వెతుకుతాను, ప్రార్థన చేస్తాను ప్రభు. వాక్యాసారం బ్రతుకుతానయ్యా. నా బిడ్డల మీద మీ కృప కావాలి, మీ సన్నిధి కావాలి, మీ ఆశీర్వాదం కావాలా? మీకు కావాలి తండ్రి.
యేసు నాతో నీవుంటే ఏ మేలు కొదువై ఉండదు. అన్ని 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 నువ్వు పొందుకుంటావు, సమస్తాన్ని పొందుకుంటావు, సమస్తాన్ని పొందుకుంటావు, సమస్తాన్ని పొందుకుంటావు. ప్రభు నీకు కావలసిన సమస్తాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు నిర్జీవమైన నీ క్రియలను విడిచిపెట్టినట్టయితే, నిర్జీవమైన నీ క్రియలను విడిచిపెట్టినట్టయితే నా ప్రభు నిన్ను జీవించబోతూ ఉన్నాడు. నా యేసయ్య నీ రెక్కల కష్టాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అడుగంటనున్న నీవు అందనాలకు ఎక్కించబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీ మాటలు విని పశ్చాత్తాపంతో పేతురు పశ్చాత్తాపంతో పేతురు పశ్చాత్తాపంతో ఏడుస్తూ దేవా దేవా దూరమైపోయావు నాయన, నాకు నీతో ఉంటాను అనుకున్నాను కానీ ఉండలేకపోయానయ్యా, దూరమైపోయావు ప్రభు అని ఏడ్చినట్టుగా నీ బ్రతుకులో కన్నీరు కాచి ప్రభు తట్టు తిరిగితే దేవుడు గొప్ప కార్యం. దేవా మీ కొందరు స్తోత్రాన్ని వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. వారి ఎక్కడ కష్టాన్ని మీరు తీర్చమని, చేతి పనులు మీరు తీర్చమని, వారి అవసరతలు మీరు తీర్చమని, వారి ఎక్కలు మీరు తీర్చమని, సమస్త కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.